దీన్ని తక్కువగా అంచనా వేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. మహిళలు చూస్తారు. ఇప్పుడు మొన్నటిసారి బాగా కోపం వచ్చిన టైంలో తీసుకొచ్చి తల్లికి వందనం ఇచ్చారు. ఇంకొంత మళ్ళీ అది సెట్ అయ్యి అయినా ఇంకా కోపం పోలేదు అనుకున్న టైంలో ఉచిత బస్సు ఇచ్చారు. మేబీ వచ్చే ఏడాదికి అంటే దీపం ఒకటి ఇచ్చారు కదా, ఈ టెట్లలో పెద్ద సంతృప్తి కనిపించదు. దీపం ఓ సిలిండర్ 900 పెద్ద లెక్కలో కనిపించదు. 800 అది కూడా అందరికి రాదు, ఓన్లీ ఆ పథకాలు ఉన్నోళ్ళకి. కాబట్టి అది పెద్దగా అనిపించదు, దాని టేస్ట్ తెలియదు దానికి. అట్లాగే ఉచిత బస్సులో వెళ్లే వాళ్ళు ఎంతమంది వాళ్ళ వరకునే అనిపిస్తుంది. వాళ్ళకి కూడా కొంత ఒక 500 రోజు తిరగం కదా బస్సు. ఏ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అది ఓకే. అది మనకి రాష్ట్రం తక్కువ కదా మహిళలు. మన వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో మహిళలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో బస్సు ఎక్కి వెళ్ళి ఉద్యోగాలు చేసే అంత మహిళలు ఎంతమంది ఉన్నారు బేసిక్ గా. మిగతా వాళ్ళు ఏదో అత్యవసర పనులు అయితే తప్పించి బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి ఇది విపరీతమైనటువంటి భారాలు పడలా ఈ రెండిట్లో, అందుకే ప్రభుత్వం మీద. అట్ ద సేమ్ టైం విపరీతమైన సంతృప్తి కూడా ఉండదు. ఇది పర్లా బాబు గారు చెప్పారు, అసంతృప్తి అయితే రాకుండా కంట్రోల్ అయింది, సంతృప్తి ఎక్కువగా ఉండదు. అట్లాగే తల్లికి వందనం వేశాక ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు సంతోషపడ్డారు ఎక్కువగా. ఎందుకు? 4 పిల్లలు 5 పిల్లలు ఉండేది వాళ్ళకే. హిందువులకు పెద్ద ప్రయోజనం లేదు, ఒకటే. ఒక ఏడాది పోయింది, 2వ ఏడాది వచ్చిందన్న సంతోషం, ఇద్దరు ఉంటే ఇద్దరికి వచ్చారన్నటువంటి సంతోషం. అది కొంత కంట్రోల్ చేసింది. ఆ డబ్బులు వస్తున్నాయి, బిగిన్ చేశాడు, ఈయన ఇస్తున్నాడు అన్నట్టు. మేబీ వచ్చే ఏడాది ఏమన్నా ఒక పథకం ఏది నేను అనుకోవడం 1500 ఇవ్వరు కానీ దానికి పేరేంటది 50 ఏళ్ళకి పెన్షన్ ఏమన్నా ఇస్తారు.